మేడ్చల్ జిల్లాలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా ఎగరడం ఖాయమని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి నేమూరి శంకర్ గౌడ్ అన్నారు. మేడ్చల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిమ్మకాయల పెద్దిరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల నాయకులు వీర మహిళల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువకులు, వీర మహిళలు సుమారు 150 మంది పార్టీలో చేరినట్లు తెలిపారు. ఇక పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జనసేన జెండా ఎగురవేసి ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు. ఇక పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు, మన తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు ఈ మీటింగ్కి కారకులైనటువంటి పెద్దిరాజు గారు కానివ్వండి, నాగమణి గారు కానివ్వండి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వీర మహిళా విభాగ అధ్యక్షురాలు కావ్య గారికి, మేడ్చల్ నియోజకవర్గం, మేడ్చల్ జిల్లా, అదేవిధంగా మన బోడుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ 10 సంవత్సరాలు ఒక లెక్క, ఇంకా నుంచి జనసేన పార్టీ ఒక లెక్క తెలంగాణలో అనేది మనందరం చూస్తున్నాం. ఖచ్చితంగా మనం ముందుకెళ్లే క్రమంలో నేను ఇదే విషయం కుత్బుల్లాపూర్లో చెప్పాను, మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాను. ఎన్ని సంవత్సరాలైనా కూడా చెప్తాను. దీన్ని ఎందుకు చెప్పుకోవాలి అనే దానికి కూడా చెప్తాను. పార్టీ మన అధ్యక్షుల వారు మనకి పార్టీ తెలంగాణలో స్థాపించినప్పటికీ, మన జెండా పార్టీ తెలంగాణలో అయినప్పటికీ వారు ఎక్కువ సమయం కూడా ఆంధ్రాలో కానివ్వండి అక్కడ అవసరం ఉన్నది అధ్యక్షులు వారు అనేక సార్లు చెప్పారు. అదేవిధంగా ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దెదించి కూటమి ప్రభుత్వాన్ని స్థాపించడానికి ఏదైతే అధ్యక్షులు వారు అధపాతాళానికి తొక్కుతానని మాటిచ్చారో, అదేవిధంగా అక్కడ జనసేన పార్టీ జెండాను రెపరెపలాడించి జనసేన పార్టీ అంటే యావత్ భారతదేశమే కాదు ప్రపంచమే తిరిగి చూసే విధంగా అధ్యక్షులు వారు మన పార్టీని నిలబెట్టారు. ఈరోజు మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో ఏదైతే ఈ 3 మున్సిపాలిటీస్ ఉన్నాయో, అలియాబాద్, ముచ్చింతలపల్లి, ఎల్లంపేట, దాని సందర్భంగా ఈరోజు ఇక్కడ కొంతమంది మాకు పోటీ చేస్తామని చెప్పడంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మేము ఎక్కడైతే బలంగా మాకున్నారో సంఖ్యాపరంగా జనసేన పార్టీకి గత 10-12 సంవత్సరాలుగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు అనేక మీటింగ్లలో పాల్గొన్న కార్యకర్తలు కానీ, నాయకులకు కానీ మేము అవకాశం ఇవ్వబోతున్నాం ఈ ఎలక్షన్ ద్వారా. ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలను అంటే వాడుకొని వదిలేస్తుంది, కానీ జనసేన పార్టీ మాత్రం అట్లా ఉండదు. ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఆయన గొప్ప సంకల్పంతో మొన్న కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర ఆయన చెప్పడం జరిగింది. మీరు ఎవరైతే మన పార్టీలో గత 10-12 సంవత్సరాలుగా పనిచేస్తున్నారో వాళ్ళకి ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో వాళ్ళకు అవకాశం కల్పించండి అని. అందులో భాగంగా మేము ఇక్కడ మేడ్చల్ జిల్లాలో సంబంధించి ఈ 3 మున్సిపాలిటీలలో మాకు ఎక్కడైతే బలంగా క్యాడర్ ఉందో అక్కడ మేము పోటీ చేయబోతున్నామని మీ ద్వారా తెలియజేస్తాం. రంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా నేమూరి శంకర్ గౌడ్ గారు రావడం జరిగింది. వారి యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడు మేము బలంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క దగ్గర, అంటే బెల్లంపేట కానీ, ముచ్చింతలపల్లి కానీ, అలాగే అలియాబాద్ కానీ, ఇక్కడ మేము ఎక్కడైతే బలంగా ఉన్నామో అక్కడ ప్రతి ఒక్కరికి కూడా మద్దతు ఇచ్చుకుంటూ ఇక్కడ తెలంగాణలో పోటీ చేస్తున్నటువంటి ప్రతి చోట కూడా ఖచ్చితంగా జనసేన జెండాని ఎగరవేస్తామని మరోసారి ఘంటాపదంగా చెబుతూ ఈ యొక్క పోటీలో మేమున్నాము, ఇప్పటి వరకు ఉన్నామా లేదా అనేది కాకుండా ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఉంటూ జనసేన జెండాని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని మీ మీడియా ముఖ్యంగా ఈ సమావేశం చెప్పగలుగుతాం.